పాతకాలంలో జపాన్లో ఒక చిత్రమైన పద్ధతి ఉండేదట. అదేంటంటే వయసైపోయి ఏ పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రుల్ని తీసుకొని పోయి ఎత్తైన కొండ ప్రాంతాలలో వదిలొచ్చేవారట. వారి పని కూడా చేసుకోలేని ఆ ముసలివారు ఆకలితో అలమటించి క్షీణించి చనిపోయేవారట. అలాగే ఒక యువకుడు కూడా తన తల్లి వయసు పైపడి చేతకాని స్థితిలో ఉందని ఆమెని తన భుజాలపై వేసుకుని కొండల్లో వదిలేసి రావటానికి బయలుదేరాడు. మార్గమధ్యలో తన భుజంపై ఉన్న తన తల్లి ఏదో చేస్తున్నట్టు గమనించాడు. చెట్టు కొమ్మల్ని, కొన్ని పువ్వుల్ని తెంపుతూ ఉన్న తన తల్లిని ఏమీ ప్రశ్నించకుండా అలా వెళ్తూనే ఉన్నాడు. చాలా దూరం వెళ్ళాక తన తల్లిని కిందికి దింపి వెనక్కి తిరిగి, నిన్ను నా భుజంపై మోస్తున్నప్పుడు నువ్వు చెట్ల కొమ్మల్ని తుంచి ఎందుకు కింద పడేస్తున్నావు? అలా ఎందుకు చేశావో చెప్పు అన్నాడు. నాయనా, నేను ముసల్దాన్ని అయిపోయానని నన్ను వదిలేస్తున్నావు. పర్వాలేదు, మళ్ళీ నేను తిరిగి రాకూడదని చాలా దూరం నన్ను తీసుకొచ్చావు. ఒకవేళ నువ్వు దారి తప్పి ఇబ్బంది పడిపోతావేమోనని భయంతో ఆ కొమ్మల్ని తెంపి దారి పొడవునా వేస్తూ వచ్చాను. ఆ గుర్తులతో జాగ్రత్తగా ఇంటికి చేరుకోనాయనా అంది. ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా అమ్మ అమ్మే. అమ్మతనానికి రూపాలుండవు, అమ్మ నోటికి శాపాలుండవు. మనసున్నదే అమ్మ, మంచి కోరేదే అమ్మ.